కొందరేమో దేవుణ్ణి నమ్ముతారు, కొందరేమో అల్లాహ్ని నమ్ముతారు, కొందరేమో క్రీస్తుని నమ్ముతారు. ఈ నమ్మడం అనేది మనకు ఏ సమస్య లేదు. దీంట్లో నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి విశ్వాసం. అన్ని నమ్మకాల అబద్ధాలని కూడా చెప్పడానికి లేదు. అది వేరే విషయం, ఏదే టాపిక్. ఇప్పుడు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడెక్కడో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. తిరుపతిలో, యాదగిరిగుట్టలో, భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మన ముఖ్యమంత్రులు బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు, వజ్రాలు, వైడూర్యాలు తీసుకుపోయి దేవునికి అర్పించి దేవుడు మమ్మల్ని సలహా చూడాలని దండం పెట్టుకుంటారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే సీన్ కట్ చేస్తే మనకు సూర్యాపేటలో ఒక గొల్లగడ్డ జాతర అని ఉంది. నేను చూశాను అక్కడ, పర్టికులర్గా 90s చూశాను. కొన్ని లక్షల గొర్రెలను కోసే వాళ్ళకి. అయితే ఇప్పుడు దాన్ని నిషేధించారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక చిన్న బీదవాడు మనకి దగ్గర ఉన్న ఒక కోడినో ఒక గొర్రెనో దేవతకు అర్పించుకుందామంటే అది మూఢనమ్మకము, అది జంతు బలి నిషేధం అని చెప్పి పోలీసుడు వాళ్ళని ఆపుతున్నాడు. మరి ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు ఇస్తే దేవుడు తీసేసుకుంటున్నాడు. వీటిని తీసేసుకోడు కదా దేవుడు. దాన్ని కూడా తీసుకోడు, వీళ్ళని కూడా తీసుకోడు కదా. వీళ్ళు ఇచ్చే వజ్ర వైడూర్యాలను కూడా తీసుకోడు కదా. వజ్ర వైడూర్యాలు ఇస్తే, పట్టు వస్త్రాలు ఇస్తేనేమో నమ్మకమా, ఒక కోడినో గొర్రెనో వాడు అర్పించుకుంటేమో అది మూఢనమ్మకమా? అంటే ఒక మైసమ్మ, ఓ పోచమ్మ వాడు నమ్మితే అది తప్ప. మీరు వెంకటేశ్వర స్వామి, ఓ శ్రీనివాస స్వామి, ఓ దేవుణ్ణి నమ్మితే ఒప్ప.